ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, మన ఇండియా మీద అయితే అక్కడ నుంచి ఆయిల్ కొంటున్నాం, ఇక్కడ నుంచి ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి టారిఫ్లు పెంచి అదే రకంగా చైనా కూడా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటుంది కదా. మరి రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు వాళ్ళ మీద టారిఫ్లు ఎందుకు పెంచలేదంటే ఆ డేర్ లేదు. ఎందుకు లేదయ్యా అంటే ఇక్కడ ఒక ఒక రకంగా చూసుకుంటే ఇది అమెరికాకి సంబంధించిన ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చైనాలోనే పెట్టారు. మరి చైనా మీద వీళ్ళు టారిఫ్లు వేసి వాళ్ళని ఏదైనా దెబ్బతీయాలనుకున్నారు అనుకోండి, చైనా అతలాకుతలం అయిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఆర్థిక వ్యవస్థ అమెరికాది మరీ దారుణంగా తయారైంది. సో అందుకని చెప్పేసి ఆ స్టెప్ తీసుకుంటారంటే ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మరి ఆ డెసిషన్ తీసుకునేది లేదు. కాకపోతే మరి రీసెంట్గా కూడా అన్నాడు కదా, మరి వీళ్ళు గ్రానైట్స్ కనుక మాకు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళ మీద ఏకంగా 200% టారిఫ్ వేస్తా అది ఇది అని చెప్పేసి. మరి ఆ ఛాన్స్ ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఒకవేళ కనుక అటువైపు చైనానే డేరింగ్ స్టెప్ తీసుకుందనుకోండి, అయిపోయినట్టే. అమెరికా పని అక్కడితో అయిపోయినట్టే. సో కాబట్టి ఊరక మాటలు చెప్తాడే తప్ప డొనాల్డ్ ట్రంప్, సో అంత ఛాన్స్ ఉండదు. దాని తర్వాత అంత డేరింగ్ కూడా చేయలేడనే చెప్పాలి.